ఆల్ ఇండియాలో దేవుళ్ళందరికీ మీకు నా దండాలు. నా కష్టార్జితంతో నా భార్యకి 3వసారి కడుపైంది. 2 కాన్పుల్లోనూ ఆడబిడ్డలే పుట్టారు. ఈసారైనా నాకు మగబిడ్డని, పైగా 50 లక్షల ఆస్తికి వారసుడిని పుట్టేలా చేయి స్వామి. మీకేమాత్రం నా మీద దయ ఉన్నా ఈ కొబ్బరికాయ పగిలి ముక్కలైపోయి ఆ పగిలిన ముక్కలు సరిసంఖ్య అయితే ఆడ, బేసంఖ్య అయితే మగమహారాజు. బేసంఖ్యే ఎలా చూడు స్వామి. హరహర మహాదేవ్, శంభో శంకర. మగపిల్లాడు 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 మగపిల్లాడు. నీకే వచ్చింది రామరావు. నా పూజంతా నాశనం చేశారు కదా కొండముచ్చోతలారా, గురెళ్ళ వసలారా, దిక్కులే వసలారా. అమ్మో, డెలివరీ టైం అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాలి. సిస్టర్, మా ఆవిడకి డెలివరీ అయిందా? మగపిల్లాడు పుట్టాడా? ఇప్పుడే లేబర్ రూమ్ తీసుకెళ్లారు. 4 ఇంజక్షన్లు ఎక్కువ వేసినా సరే మగపిల్లాడు పుట్టేలా చూడండి. ఇంతకీ మా అమ్మగారు వచ్చారా? మీ అమ్మ ఎవరో నాకు తెలియదే. మా అమ్మ మీకు తెలియదా? ఏ పేరు చెప్తే పసిపిల్లలు పీచు పెట్టే తినడం కూడా మానేస్తారో, ఏ చూపెడితే నీళ్లు కూడా నిప్పులా భగ్గుమంటాయో ఆ మహాతల్లి మా అమ్మ మంగమ్మ మీకు తెలియదా? ఏ ఊరు నర్సమ్మ నువ్వు? నీకు శుభవార్త. మా నాన్న నా కడుపున నీ మనవడగా పుట్టబోతున్నాడు. పురుడు వచ్చిందా? ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. ఈసారి ఖచ్చితంగా మగబిడ్డ పుడతాడని డాక్టర్ చాలా విశ్వాసంగా చెప్పాడు. కంగ్రాచులేషన్స్ బుచ్చిబాబు గారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆడపిల్ల పుట్టింది. నేను చెప్పాను వదినా, ఇక ఒక్క క్షణం ఇక్కడ మనం ఉన్నా మనకు అవమానం. అమ్మా ఆగమ్మా, డాక్టర్ సరిగా చూసి ఉండు. మరొకసారి చూస్తే నిజం బయటపడుతుంది. బిడ్డ ఆడ మగ అనేది ఒక్కసారి చూస్తే చాలు. పోదా వదినా. నాయన పోనీలేరా, ఎవరైతేనే మన పొద్దున్నే మొదలు. వస్తున్నా. ఏం బాబు, నువ్వు ఇంకా రేషన్ షాప్కి వెళ్ళలేదా? అడగటానికి నువ్వెవరు? నాకు తెలియకుండా మీ అత్తగారింటికి ఎందుకు వెళ్ళావురా? రామ రామ, అదే మాటమ్మా. నువ్వు చెప్పే వరకు నాకు పెళ్ళైందని సంగతే గుర్తులేదు. అలాంటిది నీ మాట కాదని దాని దగ్గరికి ఎలా వెళ్తానమ్మా? నోర్మై, నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోతే అది ఇప్పుడు కడుపుతే ఎలా ఉంది? అరేను, నీ పెళ్ళాం రాసింది. నువ్వెంతో ప్రేమగా రాసిన ఉత్తరం కూడా అందిందట. నీ మీద ఒట్టమ్మా, ఒక్క కార్డు ముక్క రాశారంతే. అయితే ఆ కార్డే కడుపు చేసిందా? ఏడ్చావులే. ఎప్పుడైతే అది 2 ఆడపిల్లల్ని కందో అప్పుడే ఈ ఇంటికి దానికి సంబంధం తెగిపోయింది. ఇంకొకసారి ఆ ఇంటి గుమ్మం తొక్కావో దానికి పట్టిన గతే నీకు పడుతుంది, జాగ్రత్త. మరేను, మా అమ్మాయి రమ్మని చేసుకుని ఉంటే ఈ పాటికి గొంపెడు మగపిల్లలు పుట్టేవారుగా. అనుభవించు. ఏంటమ్మా ఇవి? ఈ నవలలన్నీ నమిలి మింగి ఇందులో ఉన్న సినిమాలోని హీరోయిన్ల సెక్సీ పట్లు, లుక్స్, టాక్స్ ఇట్టే నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే అప్పుడు మీ బావ నీ బుట్టలో పడతాడు. మరీను బయట వేసుకునేది ఇలాగా, ఇలా ఇలా ఇలా. అప్పుడు మీ బావ బేజారెత్తిపోతాడు. తల్లి వాత్సాయని, నీ కామానికి కామా లేకుండా పోయాయి. మరేను, నేనేం చెప్పినా నీ మంచి కోసమేనే. బుద్ధిగా వెళ్ళి బావతో ఏ కాలు జారు, కళ్యాణం అయిపోతుంది. దాంతో మంగమ్మకి మనవడు. అవును, మీ బావ ఎక్కడే?
జగమే మాయా బ్రతుకే మాయా వేద దగ్గాల్సింది నేను ఆపండి. వేదాల ఏమిటండి మీరు పాడుతున్నది? మీరు పాడేది కళ్యాణ మండపంలో, శ్రీరామనవమి పందిట్లో కాదు. ఏం చేయమంటారండి? సూపర్ హిట్ డూయట్స్ పాడదామంటే మా ఆడగాయని నిన్ననే లేచిపోయింది. ఐ మీన్ నిన్ననే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. అయితే మీరే ఆడగొంతుతో పాడండి. ఏమిటండి చూస్తున్న కొద్దీ ఓ తెగ రెచ్చిపోతున్నారు. మాటలంటే మాటలా? ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి పాడి చూడండి, అప్పుడు తెలుసుద్ది. కమాన్. కొమ్మల్లో కోయిల కూసే వేళ, గుమ్మల్లో ఆశలు పూసే వేళ, ప్రేమంటే తెలిసినది మొదటి క్షణం, రమ్మంటూ పిలిచినది కలలవనం. కేరింతల్లోనే నేల చేరే నీలి ఆకాశం, కొమ్మల్లో కోయిల కూసే వేళ. గుమ్మల్లో ఆశలు పూసే వేళ. ఏదో కలనిజమై కనులెదుటే నిలిచే, ఏవో అలజడులే చలిబొడినే పిలిచే, స్వరం స్వరం వణికే స్వయంవరం కొరకే, మనం కలిసే మహోదయం దొరికే, కౌగిట్లో హుషారుగా కావ్యాలే రచించగా, సందిట్లో సవాలుగా అందాలే రుచించగా, మరులే సిరులే కురిసే ప్రేమ. కొమ్మల్లో కోయిల కూసే వేళ, గుమ్మల్లో ఆశలు పూసే వేళ. నాలో తొలివలకే తడి పెదవే అడిగే, నీతో ముడిపడగా త్వరపడిన అడుగే, సఖి ప్రియ కులుకే సుఖ స్వరం పలికే, చెరు సగం బ్రతుకే మరో జగం వెదికే, ఏకాంతం సుదూరమై వాసంతం వరించగా, సావాసం సమీపమై నా కోసం తపించగా, జయహో పలికే జపము ప్రేమ, కొమ్మల్లో కోయిల కూసే వేళ, గుమ్మల్లో ఆశలు పూసే వేళ, ప్రేమంటే తెలిసినది మొదటి క్షణం, రమ్మంటూ పిలిచినది కలలవనం. కేరింతల్లోనే నేల చేరే నీలి ఆకాశం. అయితే మొత్తానికి ఆ అమ్మాయి స్టేజ్ మీద తన పాటతో అల్లాడించేసిందట. అయ్య బాబోయ్, అదేం గొంతురా బాబు, అమృతం తాగొచ్చినట్టుంది.
బ్రహ్మాండమైన గాత్రం. ఏంటి ఎవరినో పొగుడుతున్నట్టున్నారు? పొగడక చేస్తాడా? వీడేదో గానగంధర్వులో పోజుకుంటాడు, స్టేజ్ మీద అమ్మాయి పాటకు పడిపోయాడు. తెక్క కుదిరింది వేదోకి. నువ్వెన్నైనా చెప్పురా, అసలు అమ్మాయి గొంతే గొంతు. నిజమా? ఆ అమ్మాయి పాటే కాదు, మాట కూడా బాగుండాలే. అవును. మనిషి కూడా బాగుండాలే. అబ్బో బ్రహ్మాండం. మనసు అంతకన్నా బాగుండాలే. వెన్న, అసలు వెన్న. అవును, ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలిసింది, నువ్వు ప్రేమలో పడ్డావని. నిజమే. అయితే వెంటనే ఆ పిల్లతో మాట్లాడి మీ పెళ్లికి మీ చేతే పాట కచేరి పెట్టిస్తారా? ఏ పేట్ల మీద నువ్వు కూర్చుంటావా? ఏడ్చాలే. మెల్లగా దిగు. రండి. అల్లరి చేస్తున్నారా? ఆగండి, మీరు ఇంట్లో కడుపెట్టడానికి వీలేదు. మీకోసం పక్క వీధిలో ఒక పోర్షన్ రెడీ చేసి పెట్టాం, అక్కడికి వెళ్ళండి. ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మగ పిల్లల్ని కనలేని మగాడంగులకి ఈ ఇంట్లో స్థానం లేదు, ఆస్తిలో హక్కు లేదు. అమ్మా, ఆ, మీ మనసులోని మాటల్ని నేనే చెప్పేశాను వదినా. చాలే, నీ అతి తెలివితేటలో నువ్వును. నీ బతుకంతా పక్కోళ్ళకి ఫిట్టింగ్ పెట్టడంతోనే సరిపోయింది. అన్నయ్య, వదిన, మీరు లోపల రండి. బాలు, నా భర్తను చిరంజీవిగా చూసుకోవాలనుకున్న నా ఆశను అడియాసలు చేసిన ఎవరూ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పద లోపలికి. నీకెక్కర్లేదమ్మా, కానీ మేం బతకడానికి మాకు ఆస్తి కావాలి. చూస్తా, 4 మెతుకులు ఎక్కువ తినైనా సరే నేను నాన్ననే కని నేను నాయనమ్మని చేస్తా. తొందరగా ఇంట్లో మోబిడ్డ పుడితే బాగుండు. మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చు. ఎస్టీడియా? కాదండి. చాలే, కూర్చో. హలో, హలో, ఏరా ఎస్పీ, బాగున్నావా? ఎస్పీనా? థ్యాంక్ యూ సార్. అయితే నాకు త్వరలో ప్రమోషన్ వస్తుందన్నమాట. అది కాదు మరి, అలా కంగారు పడదని చెప్పానా? నేను మద్రాసు వచ్చి నా పాటతో నీ గొంతు కొట్టను, సరేనా? ప్రామిస్. అవును, మన ఇళయరాజా రెహమాన్ కోటీలు ఎలా ఉన్నారు? మొన్న రెహమాన్ అయితే నా సినిమాలో ఒక్క పాట పాడు చాలని యమ ఇబ్బంది పెట్టించాడు అనుకో. కుదరదని చెప్పేశాను. కోటి అయితే 1 కోటి సార్లు అడిగాడు. ఐ కాంట్ డూ ఇట్. రే అడ్డగాడిదా, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసంట్రా? తెలుసులేవో. అసలు ప్రాబ్లం ఏమిటంటే నాకు అర్జెంటుగా ఒక ఆడగాయన కావాలి. నా ట్రూప్కేరా. ఎవరు? జానిక. ఈ మధ్య మా ఇద్దరికి చెడిందిలే, వద్దు. ఎవరు? చిత్ర. ఒరే, నేను పాడే రేంజ్కి అమ్మాయి పాడగలదా? నాతో పాడటం అంటే మాట్లారా? రే ఈడియట్, ఫోన్ పెట్టేరా. అలాగే, అందుకే అర్జెంటుగా ఒక టాలెంట్ ఉన్న అమ్మాయిని చూసి పెట్టు. నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, జాగ్రత్తగా పాడు. అరే మీరా? అంటే ఇది మీ షాపా? మద్రాస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. వాడికి నేనంటే చచ్చేంత ఇది. నేను ఎక్కడ వాడికి కాంపిటీషన్ అయిపోతానేమోనని వాడికి భయం ఏంటి? నిజమేలేండి. మీరేమిటండి అంత మంచి గొంతు పెట్టుకొని ఎస్టీడీ షాప్లో పనిచేయడమా? గ్రామ ఫోన్లో వినపడాల్సిన మీ గొంతు టెలిఫోన్లో వినపడ్డమా? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. కరెక్టేనండి, నేను మీ ట్రూప్ లో పాడితే చాలా బాగుంటుంది కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు. మీరు నా ట్రూప్లో చేరండి, మన ఇద్దరం కలిసి ఓ ఊపు ఊపేద్దాం. వద్దులేండి, మీతో పాడడం ఎస్ జానకి ఎంఎస్ సుబ్బలక్ష్మి వల్లే కాలేదు. నేను ఎందుకులేండి, డబ్బులు ఇచ్చి వెళ్ళండి. ఎంత అయిందండి? 2 రూపాయలు. 2 రూపాయలు ఏమిటండి? మరి నా కోసం అంత డిస్కౌంటా? మీరు చేసింది ఎస్టీడీ కాదండి, లోకల్. మీరు సింగర్ గా కంటే ఆర్టిస్ట్ గా బెటర్. ట్రై చేయండి, పైకొస్తారు. వస్తాను. ఏమండి, ఈగల్ని తర్వాత కొట్టుకుందరు కానీ నేను చెప్పేది వినండి. ఏంట్రా? ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి. మీ ఆవిడ గారు, పాప, మీ బావమరిది వచ్చేస్తున్నారట. మీ ఆవిడ గారికి 9 నెలల కడుపట. పడిపోయారేంటి? ఇప్పుడు ఏం చేయాలబ్బా? నువ్వు కొట్టింది నీళ్ళు కాదనుకుంటా. భలే కనిపెట్టారండి. మీరు నీళ్లు కొడితే ఎగరని తెలిసి కిరోసిన్ పోతా. రా బావరా. ఆగండి, మా వదిన మాట కాదని వెళ్ళిపోయిన మీకు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు. అత్తయ్య, అమ్మాయి ఏంటమ్మా ఇది? అవునరా, ఆ మాటే నేను అడుగుతున్నాను. దొంగచాటుగా పెళ్ళంతో కాపురం చేసి నా దగ్గర వెధ వేషాలు వేస్తావా? ఏమిటండి, ఆడపిల్ల కనడమైనా నా చెల్లెలు చేసిన తప్పు, దానికి ఇంత పెద్ద శిక్ష? మీరు చేసిన పాపిష్టి పనికి ఇంకా పెద్ద శిక్ష వేయాలి. నా పేరు మీద ఊరంతా అప్పులు చేసినా క్షమించాను. నా సంతకం ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించారని తెలిసి కూడా క్షమించాను. ఎందుకు? ఈ ఇంటికి వారసుడు పుట్టాడని. చనిపోయిన మీ నాన్న మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి పుట్టి మన వంశాన్ని ఉద్ధరిస్తాడన్న ఆశతో.
కానీ నువ్వేం చేసావురా? నా కళ్ళల్లో కారం కొట్టావు. 10 మందిలో నన్ను అవమానించి వెళ్ళిపోయిన ఇది ఈ రోజున ఇలా తయారై వచ్చి నా ఆశలో వాటా అడుగుతుందా? తప్పే ఉంది, మాకు ఆ హక్కు లేదా? నోర్మయ్, ఏమిటే పేలుతున్నావు? ఇదంతా నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన ఆస్తి. మంగమ్మ పోనీలేమ్మా, అది మావయ్య, మధ్యలో మీరు కలగ చేసుకోవద్దు. నా మాట నమ్మమ్మా, ఈసారి ఖచ్చితంగా నీకు మనవడే పుడతాడు. నీ మీద ఒట్టు. ఇప్పటికే మీ ఇద్దరు కొడుకుల పాపం అని 5 సార్లు మోసపోయాను. ఇంకా నన్ను వెర్రిదాన్ని చేయకు. చూడు రాంబాబు, అమ్మా, నా కొడుకుగా ఈ ఇంట్లో ఉంటావో, దాని మొగుడుగా ఇల్లరికం వెళ్తావో తెలుసుకో. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో కో కొమ్మన కూసిన కోయిల ఓ కమ్మని పాటను పాడవే. ఎవరి కోసం డడడడడడా, ఎవరి కోసం డడడడడడా, ఈ ప్రేమ మందిరం ఈ శూన్య. అమ్మో, ఎక్కువ తగ్గితే రక్తం వస్తుంది. అవును, నీకు అంతాక్షరి పిచ్చేవిట్రమ్మా. రోజు జమినీ టీవీలోను ఈటీవీలోను పాటలు నేర్చుకోగలేక చేస్తున్నాను. అవును, మన బతుకంతా ఇలా రాత్రులు రహస్యంగా కలుసుకుని పాట కచేరీలు పెట్టుకోవడమేనా? మా బావకు పెళ్ళైపోయిందంటే మనకే కష్టం ఉండదు. అప్పుడు మాత్రం మీ అమ్మ నిన్ను నాకే ఎందుకు కట్టబెడుతుంది? కట్టబెట్టలేదనుకో లేచిపోదాం. ఆహా, తప్పకుండా లేచి. ఎవరక్కడ? ఎవరు? ఏమైంది? ఏం కూసావురా? అబ్బా, నన్ను పెడతావు. ఎవరో గుసగుసలు ఆడుకుంటున్నారు అక్కడ. పాడు సంత కుక్కలో నక్కలో. అమ్మో, రక్తం! అమ్మో, వాసాని, ఏమిటి వాసాని, ఏమైంది? దయ్యాలు తిరుగుతున్నాయి, రాళ్ళు తిరుగుతున్నాయి. అమ్మ బాబోయ్! ఈ ఇంటి దోషం పోవాలంటే ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాలి, లేకపోతే ఈ ఇల్లు దయ్యాల కొంప అవుతుంది. అది మనుషుల రక్తం కళ్ళ చూస్తుంది. రేయ్, నా మాట వినరా. ఆ పిల్ల నీ పళ్ళు రాలగొట్టే వరకు నీకు బుద్ధి రాదురా. నువ్వు కాస్త మూస్తావా? శుభం పలకరా పెళ్లి కొడుక అంటే అదేదో అన్నట్ట. గోయింగ్. రేయ్, నా పెళ్ళాం పుట్టిలేనా? ఎవరు? మామగారా? ఒక్క నిమిషం, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీ అమ్మాయి ప్రవర్తన ఏమీ బాగాలేదు. వచ్చేవాళ్ళందరికీ కన్నుకొట్టి ఇంటి పరువు బజార్ను పెడుతుంది. అయినా నేను అడ్జస్ట్ అయి ఉండాలంటే నాకు 25,000 క్యాష్, ఒక స్కూటర్ అర్జెంటుగా కావాలి. లేదా మీ కూతురికి విడాకులు ఇస్తాను. ఇట్లు మీ అల్లుడు కడివిపాటి కుప్పరాజు. ఆగండి, అర్జెంటుగా డబ్బు పంపండి, లేదా పెట్రోల్తోనో గ్యాస్తోనో చంపాల్సి వస్తుంది. ఆ డబ్బుతో పాటు ఈ ఫోన్ బిల్లు ఖర్చు 50 రూపాయలు కూడా డ్రాఫ్ట్ రూపంలో పంపండి. ఏమిటి? ఉంటాను. ఎంతైందండి? 50. అబ్బే వదిలినారుగా, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని. నిజంగా? థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు? ఇక్కడే, ఇదిగోండి విజిటింగ్ కార్డు. ఉంచండి, ఎందుకైనా పనికి వస్తుంది. థ్యాంక్ యూ. వస్తానండి. హలో, పోలీస్ స్టేషన్. గాంధీనగర్ 2వ వీధి డోర్ నెంబర్ 4లో మరో కట్నం చావు సిద్ధం కాబోతుంది. నేనా? కందుకూరి వీరేశలింగం గారి కజన్ సిస్టర్లే. ఆహా, ఎంత ధైర్యం! ఏమి సామాజిక స్పృహ! మీ పాటల్లోనే అనుకున్నాను, మాటల్లో కూడా మెస్మరిజం ఉందండి. ఈసారి మీకు ఏ నెంబర్ కావాలి? మైకేల్ జాక్సనా, మొహమ్మద్ రఫీనా? మరీ జోకులేమాకండి. చూడండి, మీరు నాతో కలిసి పాట పాడాలి. ప్లీజ్ నన్ను విసిగించకండి. లేదండి, నేను మిమ్మల్ని వదలను. అబ్బా, మీతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. నా వల్ల కాదు, వేరెవరినైనా చూసుకోండి. వేరెవరో కాదండి, నాకు మీరే నచ్చారు. ఏంటి? గొంతు, వాయిస్, పాట. పోలీసులు పిలిపించమంటారా? వాళ్ళు పాడితే బాగుంటుందా? అయ్యో, వాళ్ళు పాడడానికి కాదు, వాళ్ళ చేత మీ బుర్ర రామకీర్తన పాడించడానికి. నా మాట వినండి. ఏంటి ఇందాకటి నుంచి ఆ అమ్మాయిని అల్లరి చేస్తున్నావు? అల్లరి కాదండి, ఆ అమ్మాయిని నా ట్రూప్ లో చేరమంటున్నాను. ట్రూపా? ఎరా, ట్రూప్ పేరుతో ట్రాప్ చేస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఇది? ఏది? అదే అందమైన ఆడపిల్లని ట్రాప్ చేసి బ్లూ ఫిల్మ్స్ తీయడం. బ్లూ ఫిల్మా? సార్, క్లిక్ 3 తో ఫోటోలు చేయడం కూడా నాకు చేత కాదండి. ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. నువ్వు ముందు పోలీస్ స్టేషన్ పద. పోలీస్ స్టేషన్ చూడండి, సార్. అది కాదండి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు? ఏరా, అక్కడి నుంచి ఎప్పుడు తప్పించుకొచ్చావరా? తప్పించుకు రావడం ఎక్కడి నుంచి? వీడు మీకు తెలుసా? బ్రహ్మాండంగా ఇప్పుడే పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయాడు. ఇప్పటికి 3 గరిచాడు, అందరూ హాస్పిటల్ అయ్యారు. నాకు కాదు, నాకు రా. సారీరా, వాళ్ళ నుంచి నేను తప్పించడానికి అలా చేశాను. నన్ను ఇంత ఇబ్బంది పెడుతుందా? ఇక లాభం లేదు. చూడు అమ్మాయి నేను చేస్తాను. ఏం చేస్తావురా? కాళ్ళు పట్టుకునైనా సరే పెళ్లి చేసుకోమని అడుగుతా. బాగుంది బాగుందమ్మా. పాపం
అందరి ముందు పిచ్చివాడైపోయాడు. అతను చూడగానే చాలేసిందనుకో, ఇక జన్మలో టెలిఫోన్ బుత్కేసే రాడు. రూపు రూపు ఏంటమ్మా అది నాన్న ఫోను, పిచ్చివాడు. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. ఏం బాబు, దాని మానాన్ని దాన్ని బ్రతకనివ్వా? ఇల్లు గడవక పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లను ఉద్యోగానికి పంపిస్తున్నందుకు మా బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు ఇలా. అయ్యో అంత మాట అనకండి. అసలు నేను వచ్చిన పని ఏమిటంటే, మాకు బాగా తెలుసు, నీతో కలిసి మా అమ్మాయి పాటలు పాడాలి అంతే కదా. పాడదు, అసలు నీ ట్రూప్లో అడుగు పెట్టదు. సరే కానీ మా ఇంట్లో అడుగు పెడితే చాలు, నా భార్యగా. అవునండి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మంగమ్మ గారి మూడో కొడుకుని. పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం. మీరు అనుగ్రహించి ఆశీర్వదిస్తే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. 2 రోజుల్లో మా అమ్మగారు వచ్చి మీతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతారు. చూడండి, నేను మీరు ఊహించినంత దద్దమని కాదు, కాకపోతే మీ దగ్గర కాస్త అతి తెలివితేటలు ప్రదర్శించుంటాను. అంత మాత్రం చేత ఈ పెళ్లికి నో అనకండి. నా పాటలో మీ రాగాన్ని కలపకపోయినా నా జీవితంలో మీ అనురాగాన్ని పంచివ్వండి ప్లీజ్. ఆహా, ఈ అమ్మాయి ముఖంలో మహాలక్ష్మి కళ ఒట్టిపడుతుందమ్మా. ఈ పిల్లే మన ఇంటి కోడలైతే మగబిడ్డ మన నట్టింట్లో గ్యారెంటీగా నడిచి తీరుతాడు. చాలే ఊరుకో నాన్న. బాలుకి ఇంట్లోనే పెళ్ళాన్ని పెట్టుకుని ఈ దిక్కుమాల సంబంధం చూడడం దేనికి? వాచాయిని, నీకు 100 సార్లు చెప్పాను, మేనరిక మన వంశానికి కలిసి రాదని. మరీ చాదస్తంగా మాట్లాడుకుదినా. మేనరికాల్లోనూ ఇల్లరికాల్లోనూ ఉండే సుఖం వేరెందులోనూ రాదు. కావచ్చు, కానీ నాకు ఇష్టం లేదు. బాలుకు అంతకంటే ఇష్టం లేదు. ప్రేమికులు విడదీసి పాపం కట్టుకోకండి. బాలుకి రంభకి ఒకరంటే ఒకరికి ప్రాణం. నాకు తెలిసి అలాంటిది ఏమీ లేదమ్మ గారు. నువ్వు నోర్మై. విజయ్, ఆ. అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఈ సంబంధం ఖాయం చెయ్యి. ఏరా విజయ్, నువ్వా? ఎప్పుడొచ్చావురా? ఇప్పుడేరా ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను. ఓహో, అదేరా నీ పెళ్లి విషయం. పెళ్ళా? నాకా? ఏమిటమ్మా ఇప్పుడప్పుడే చేసుకోను. తొట్టిలోది భలే చెప్పారో తమ్ముడు, ఆ మాట మీద నిలబడు. నా మాట విని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఫిక్స్ అయిపోరా. ఈ పెళ్లి పెళ్ళం పిల్లలు ఇవన్నీ తలెప్పురా. అది నోరు మూయండిరా. పెళ్లి ఇప్పుడు వద్దు వద్దు అంటావు, అసలు ఎప్పుడు చేసుకుందామని? అమ్మా, నా పెళ్లికి ఇంకా బాగా టైం కావాలమ్మా. కనీసం 2-3 వారాలన్నా వ్యవధి కావాలి. అయ్యి బాబోయ్, ఏడ్చావు. ఆ ఫోటో చూడు, 2-3 రోజులు కూడా ఆగవు. అమ్మా, నువ్వు చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూడ్డమా? పెళ్లి కూతురు మొహం కూడా చూడకుండా షష్టి పూర్తి వరకు కాపురం చేస్తానమ్మా. ఎలా చెప్పాను? ఏమిటి బాబు ఇది? నీ డబ్బుతో నువ్వు చేయించిన నగలు మేము కొన్నామని మీ అమ్మగారితో చెప్పడమా? అమ్మో, రేపు ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే. అలాంటిదేమీ జరగదు, నా మాట నమ్మండి. ఈ విషయం మన మధ్య ఉండిపోతుంది. లేదు బాబు, నాకు కూడా ఒక మనస్సాక్షి ఉంది. దాన్ని చంపుకుని లేనిపోని గొప్పలకు పోయి కన్నకూతురి కాపురాన్ని నాశనం చేసుకోలేను. ఇందులో మీరు భయపడాల్సిందేం లేదండి. బాలు 2 వదినలు వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి బాగా బరువులు మోసుకొచ్చారు. ఇప్పుడు 3వ కోడల విషయంలో ఏదైనా తేడా వస్తే అది మా బాలుకే ప్రమాదం. అందుకోసమని ఇలా. దయచేసి మీరు మా బాలు మంచి మనసును అర్థం చేసుకోండి. ఈ పేదవాడి కోసమని. ఇది మీకోసం నేను చేస్తున్న త్యాగం కాదు, నా భార్య కోసం నేను చూపుతున్న స్వార్థం. పెళ్లి కూతురు మొహంలో కళ కంటే మెడలో ఉన్న బరువుకి ఎక్కువ విలువిచ్చే రోజులివి. ప్లీజ్ నా మాట విని ఇవి మీ దగ్గరే ఉంచండి. ఏమిటిది? చూడు, మన మధ్య కాళ్ళ మీద పడ్డాలు, కన్నీళ్లు పెట్టుకోవడాలు ఉండకూడదు. ఇవాటి నుంచి మనం ఫ్రెండ్స్. కూర్చో. ఏమిటండి మీ చెయ్యిలా వణుకుతుంది? జ్వరమా? చిచి, జ్వరం కాదు, ఫస్ట్ నైట్ కదా. అయితే నువ్వు లోపలికి వచ్చే వరకు ఎప్పుడు వస్తావు ఏమిటోనని ఆదుర్దాగా ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా టెన్షన్ స్టార్ట్ అయింది.
నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నీకేమైనా తెలుసా? అంటే నేను లోపలికి తోసే ముందు అమ్మలక్కలు చెవులో ఊతారుగా, వెతవులు నాకేం చెప్పలేదు. అందుకే నేను అడిగాను, తప్పుకొనుకోవద్దు. నువ్వేమిటి స్టడీగా ఉన్నావు, చేయి వణకట్లేదు? నాకు జీవితాంతం మీరు తోడుండగా నా చెయ్యి ఎందుకు వణుకుతుంది? సెంటిమెంట్ తో కొట్టావుగా, అంటే భారం అంతా నా మీద వేసావు అనమాట. ఓ పని చేస్తాను, లైట్ ఆఫ్ చేస్తాను. ముందు మనం చీకటికి అలవాటు పడదాం, ఆ తర్వాత ఒకరికొకరు అలవాటు చేసుకుందాం, ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితానికి అలవాటు పడదాం. ఎలా చెప్పాను? ఏమండి, నేను టెన్షన్ లో ఎక్కువ మాట్లాడతాను, నువ్వు తప్పుగా అనుకోవద్దు. లైట్ ఆఫ్ చేస్తారా? ఏమైందండి? కాలు గట్టిగా తొక్కితే నొప్పేదు. గది తలుపులు గడియలు పడి మది తలుపులు తెరిచెను ఒడిసాగే తొలి రాగంలో మును పెరుగని అను పెరుగని విడవని ముడిపడి అలజడి రేగే రసయోగంలో శృంగార శాస్త్రాల సారంగా ఆనంద బ్రహ్మన్న వేదంగా ప్రతి క్షణం సుధామయంగా గది తలుపులు గడియలు పడి మది తలుపులు తెరిచెను ఒడిసాగే తొలి రాగంలో కావాలే కౌగిట్లు కాగే కొత్త సుఖాలే పోవాలే ఇన్నాళ్ళు దాగే దాపరికాలే సందిట్లో చేరాక ఇంకా సిగ్గులుంటాయా సందళ్ళే రేగాక ఇంకా హద్దులుంటాయా విన్నాలు రహస్య రాగాలే నీవేలే సమస్త భోగాలే అవి ఎప్పటి నుండో ఊహలలోనే ఉండే సుఖాలు ఓ ఇప్పటి నుండే తప్పక తీరే వైభోగం నీదేలేరా గది తలుపులు గడియలు పడి మది తలుపులు తెరిచెను ఒడిసాగే తొలి రాగంలో మొల్లెల్లో మంచానికెంతో అందమొచ్చింది మంచంలో వయ్యారమెంతో వల్ల తెచ్చింది మోమాటం ఓ మూలకు వెళ్ళి ముడుచుకున్నది ఏదేదో నాకు కావాలంటూ మోజు ఉన్నది ఏకాంతం వృధాగపోవద్దు ఏ మాత్రం సుఖాన్ని ఆపచ్చు కౌగిలి చేరి కామక చేరి సాగించే లీలా అత్తరుదల్లి అల్లికలల్లి ఆరాటం తీరే వేళ గది తలుపులు గడియలు పడి మది తలుపులు తెరిచెను ఒడిసాగే తొలి రాగంలో మును పెరుగని అను పెరుగని విడవని ముడిపడి అలజడి రేగే రసయోగంలో శృంగార శాస్త్రాల సారంగా ఆనంద బ్రహ్మన్న వేదంగా ప్రతి క్షణ సుధామయంగా ఏమైందండి? పిల్లలు, మగపిల్లలు, కుప్పలు కుప్పలు, తెప్పలు తెప్పలు, ఎక్కడ చూసినా మగపిల్లలే. అదేమిటండి, మీకు మగపిల్లలంటే అంత ఇష్టమా? నాకు కాదు, అసలు విషయం ఏంటంటే మా అమ్మకు మగపిల్లలు అంటే చాలా ఇష్టం. అబ్బా, మళ్ళీ అవన్నీ పొద్దున్న చెప్పొచ్చు కానీ పడుకోండి. సరే.
పోన్లేమ్మా, అయిందేదో అయిపోయింది. దీనికి మళ్ళీ పోలీసులను పిలిపించి ఇంటి పొరుగు బజార్కి ఏడ్చడం దేనికి? ఒకటే రెండా 10 టేకు చెట్లు నరికేశారు. అమ్మో, అసలు వాటి ఖరీదెంతో తెలుసా? లక్షల్లో ఉంటుంది. ఆ ఈ రోజు ఇలా వదిలేస్తే ఇక రోజు ఈ తతంగం జరుగుతూనే ఉంటుంది. డబ్బు కాదు నాకు ముఖ్యం, అసలు దొంగ ఎవడో తెలియాలి. ఒరేయ్, నువ్వు వెళ్ళి పోలీసులు పిలుచురా. అమ్మా, అది మంగమ్మ, దొంగను పట్టుకోవడానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆ టేక్ చెట్లు నరికి అమ్మేసింది నేనే. మీరా? నేనే. ఏ, నాకు ఆ హక్కు లేదా? హక్కు కాదు, అంత అవసరం ఏమొచ్చిందని? అప్పు చేశాను, తీర్చలేక వాళ్ళతో మాట్లాడబడ్డం కంటే ఈ పని చేసి నీతో మాట్లాడబడ్డం మంచిదనిపించిందమ్మా. ఇంత వయసు వచ్చిన మీరే ఈ విధంగా మొదలుపెడితే చచా, ఈ ఇంటికే అవమానం. తాతయ్య, ఎందుకు తాతయ్య అబద్ధం చెప్పావు? నేరాన్ని నీ మీద ఎందుకు వేసుకున్నావు? నాకు తెలుసురా, ఆ చెట్లను కొట్టించింది నువ్వేనని. దాంతో నువ్వు నీ పెళ్ళానికి నగలు చేయించి మీ అత్తింటి గౌరవం నిలబెట్టావు. పుట్టింట్లో కూడా నీ గౌరవం నిలబడాలని అలా అబద్ధమాడాను. చూసావా వదినా, ఎంత మోసం, ఎంత దగా. ఎంత ధైర్యమే నీకు? మా వదినే మోసం చేస్తావా? నువ్వు నీ తండ్రి కలిసి ఇంత ద్రోహం చేస్తారా? ఆగు, మర్యాదగా నా భార్య మీద చేతి. ఈ నగలెక్కడవి? చాలా బాగున్నాయి. టేకు చెట్లు కరిగించి చేయించుకున్నావా? అమ్మా, నా మాట వినమ్మా, ఇందులో శైలజ తప్పేమీ లేదు. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా? కాదమ్మా, జరిగిన తప్పుకి బాధ్యుని నేనేనని చెప్తున్నాను. తప్పెవరిదన్నా కావచ్చు, దెబ్బ తగిలింది నా మనసుకి. ఇంకో క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు నోర్మోయ్. వాచాయం చెప్పింది అక్షరాల నిజం. అమ్మా, అదే నిజమైతే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేది నా భార్య ఒక్కతే కాదు, నీ కొడుకు కూడా. మంగమ్మ, ఏమిటి మంగమ్మ ఈ మూర్ఖత్వం? ఏదో చిన్నవాడు, క్షమించి ఊరుకోవలసింది పోయి. మీ అంత పెద్ద మనసు నాకు లేదు. నీ పెళ్ళాం ఇక్కడే ఉంటుంది, ఈ ఇంటి పట్టపు మహిషిగా కాదు, పని మనిషిగా. మాకు పని మనిషి అక్కర్లేదు, ఇంట్లో బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళు. అమ్మగారు, తీసుకో, వెళ్ళు. మరేను, దేవుడి దయ వల్ల మనకంతా మంచి జరుగుతుంది. అటు చూడు. దాన్ని ఇంకా రాచి రంపాన పెడతా, ఈ ఇల్లు విడిచి పారిపోయేలా చేస్తా. దాంతో నువ్వే ఈ ఇంటికి అసలు వారసురాలు అవుతావు. అమ్మగారు, మీ జరగని ఉతుకుతాను. పర్వాలేదు. మీ జరగని చెప్తాను నేను. ఒరేయ్, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళి గేదెలకు మేతయి వెళ్ళ. ఏమే, చూడటానికి బంగారంలా ఉంటావు, ఇంకా నీ ఒంటి మీద బంగారం ఎందుకు? పాచి పనులు చేసేటప్పుడు పాడైపోతాయి. తీ. నేనే తీసేస్తాను. అవి కూడా తీ. తీయవే. పురుగులా పడిపోతావే. ఏంట్రా ఏదో కూసావు? అబ్బే, ఏమీ అనలేదులేండి. లేదు, ఏదో అన్నావు. అవునండి, అన్నాను. మీరు మీ మొగుణ్ణి నానాహింసలు పెట్టి సన్యాసంలో కలిసిపోయేలా చేశారని అన్నానండి. ఇది మీకు కొత్త కాదు కదండి. మీరు ఆడజాతికే తప్ప పుట్టారని కూడా అన్నాను. ఈ తిట్టు మీకు వినపడదు కదా? ఊరేయ్, పోమ్మా, అది బయలుదేరి. దొంగ సచ్చినోడా.
ఏమిటి శైలు, ఏమిటి బొబ్బలు? చివరికి నిన్ను పని మనిషిని చేశారన్నమాట. ఊరుకోండి, అవే మాటలు. మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. మీ అమ్మా నాన్నలు వద్దన్నా ఈ నగలు చేయించి ఇచ్చాను. తప్పంతా నాది శైలు. పోన్లేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. నీలో ఎంత తేడా వచ్చింది శైలు. ఎస్టీడీ బూత్లో పనిచేసేటప్పుడు ఎంత ధైర్యంగా స్వతంత్రంగా ఉండేదానివి. పెళ్లికి ముందు ప్రతి ఆడది అంతేనండి. మెళ్ళు మూడు ముళ్ళు పడ్డాక ఆడది వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. మీ మగవాళ్ళు మొదటి ముడికి మాలో ధైర్యాన్ని, రెండో ముడికి మనసుని, మూడో ముడికి మనిషిని లొంగ తీసుకుంటారు. నన్ను అలాగే జమకట్టావు శైలు. చచ్చా, మిమ్మల్ని కాదండి, లోకం తీరే అంతా. శైలా, నాన్సెన్స్. శైలా, శైలా. అప్పుడే తలుపేసుకుంటేలా? రేపొద్దున ఇడ్లీలకి పిండి రుబ్బుతారు రా అత్తయ్య, అని మీ అమ్మ చెప్పమంది బాబు. తర్వాత నీ ఇష్టం. శైలు, నువ్వేం పప్పు రుబ్బక్కర్లేదు, వెళ్ళి పడుకో. నా కారణంగా ఇంట్లో సమస్యలు రావడం నాకు ఇష్టం లేదండి. అది కా శైలు, నీ చేతి బొబ్బలు చూడు, కాస్త మందు రాయనివ్వు. పర్వాలేదండి, ఈ ఇంటికి చేతి నిండా బంగారంతో రాలేకపోయినగా ఆవిడ బాధ. ఆవిడ సంతోషం కోసం ఈ బొబ్బలైనా ఉండనివ్వండి. ఏంటి తాతయ్య ఇది? నీళ్లు పోసి రుబ్బాల్సిన ఈ పిండిని నీ కన్నీళ్లతో రుబ్బుతుంటే చూస్తూ తట్టుకోలేనమ్మా. ఈ మాత్రం సాయం చేయకపోతే ఈ జన్మకు అర్థమేముంది? నువ్వు వెళ్ళమ్మా. ఇజ్ ఇట్? అవునరా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ రా. వెళ్ళొస్తాను రా, అర్జెంట్గా ఒక ఎంట్రీ చేయాలి. అరే శైలు కాఫీ తెస్తుంది. పర్లేదురా, మళ్ళీ వస్తానుగా. ఓకే. అరే అన్నయ్యడి, వాడిక్కడ టీ కాఫీ తాగడం కాదు, వాడే మనకి టీ పార్టీ ఇచ్చే టైం దగ్గరకు వచ్చింది. ఏంటి విషయం? ఏమిటా, వాడు తండ్రి కాబోతున్నాడు. ఈ శుభ సందర్భంగా వాడి దగ్గర నుంచి ఓ బ్రహ్మాండమైన పార్టీ రాబట్టాలి. మీ ఫ్రెండ్ తండ్రి కాబోతున్నందుకే మీరంత ఆనందపడుతున్నారు. అదే మీ దాకా వస్తే? నా దాకా వస్తేనా? మేళ తాళాలతో బాజా భజంత్రీలతో ఊరంతా ఏకం చేశాను. అయితే ఆ ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి. నిన్నటి దాకా నా కంట్లో పెరిగిన మీ రూపం ఈ రోజు నా కడుపులో పెరుగుతుంది. ఏమైంది పట్టపగలే? ఏమైంది? ఏం జరిగింది? అమ్మా, నాన్న, మన ఇంట్లో నాన్న పుట్టబోతున్నాడే. రమ్మా. అయ్య బాబోయ్, బాలుకి మగబిడ్డ పుట్టాడంటే యావదాస్తి వాడి సొంతం అయిపోతుంది. అప్పుడు మనకి మిగిలేదు తొట్టే. నువ్వేవి కంగారు పడకన్నయ్యా, నాకు తెలిసి మన వంశంలో మగబిడ్డ పుట్టే అవకాశమే లేదు. ఏది ఏమైనా ఆస్తికి వారసుడు నా బిడ్డే కావాలి. నువ్వు మరీ ఆవేశపడిపోకుదినా. ఆల్రెడీ మావి డెలివరీకి ఈ రోజా రేపా అన్నట్టుంది. చాలే ఊరుకోరా. కక్కొచ్చేంత మాత్రాన కడుపు కాదు, కడుపు వచ్చేంత మాత్రాన పుట్టేది మగబిడ్డ కాదు. అదంతా తర్వాత కానీ అవతల మన బాలుగాడి పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాం. మన ముసలోడు అంజని వేసాడు అనుకోండి, తర్వాత ఏం కొస్తాడో ఏమో. హ్రీం, హ్రైం. ఓం హ్రీం, హ్రైం. ఓం హ్రీం, హ్రైం. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఓం హ్రీం, హ్రైం. ఓం శక్తి, ఓం. ఆహా, అద్భుతం, అమోఘం. సాక్షాత్ బాలకృష్ణుడే ఈ ఇంట్లో అవతరించబోతున్నాడు. మగబిడ్డ, ఆహా ఆహా. సిరినూవల చిరు సందడి ఎదలో పలికే మరుమల్లెల విరి చల్లులు సుధలే చిలికే పసిపాపడు వస్తాడని
బంగారు వేళాయే వచ్చే గుమ్మంలో కొలువుండే వేళాయే సిరిమూవల చిరు సందడి ఎదలో పలికే మరుమల్లెల విరి తల్లులు సుధరే చిలికే సూర్యుడొచ్చే గడియకు ముందుగా ఆకాశంలో లేచిన సందెగా రాబోయే గానాల రారాజుకి సిరిమూవల చిరు సందడి ఎదలో పలికే మరుమల్లెల విరి చల్లులు సుధలే చిలికే రండి రండి పదండి. రాంబాబు గారు దొరకవే. ఏమండి ఓ గ్లాసు వాటర్ ఇవ్వండి. వాటరా ఎందుకు? వార్త మీకు వార్త చెప్పాలి కదండి. వార్తకి వాటర్కి సంబంధం ఏంట్రా? ఉందండి. నేను చెప్పబోయే వార్త వినగానే మీరు కళ్ళు తిరిగిపోయి ఢామ్ మరి పడిపోతారు కదా, మీ మీద వాటర్ చల్లాలి కదా, అందుకే వాటర్ అడిగారు. మీ ఆవిడ డెలివరీ అయ్యింది, కవల పిల్లలు, ఒకరు ఆడ, అంటే ఇంకొకరు మగ. యాహూ! అక్కడే కౌంటర్ లో కాలేశారు, ఇంకొకరు కూడా ఆడే. హూయా! యాహూ ఏ. అనుకున్న తొట్టి అయింది. మనకంటే చిన్నోడే గొప్పోడు నా కాబోతుంది. కళ్ళారా మగబిడ్డను చూసే వరకు నేనేది నమ్మను. తాతయ్య అంజనం వేసి చెప్పాడు కదే. ఈ అంజనాల మీద చేతబడి మీద నాకు చస్తే నమ్మకం లేదు. మరి బాలుకి పుట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. ఎలా? ఆ చెవిలా పడే తొట్టి అదే. ఇవి మా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన నగలు. ఈ రోజు నుంచి ఇవన్నీ నీకే సొంతం. అయితే నువ్వు వేళకి ఆహారం తీసుకుని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, సరేనా? రే నారాయణ, నేను రెడీ అమ్మగారు. ఆ ఉదయం ఎర్లీ మార్నింగ్ గ్లాసుడు హార్లిక్స్ అండి, 6 గంటలకు అప్పటి బోర్నవిటా అండి, ఉదయం 8 గంటలకు వేడి వేడి ఇడ్లీలండి, చికెన్ అండి, గుడ్లండి, పాలండి, మధ్యాహ్నం 11 గంటలకి బత్తాయి రసం అండి, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకేమో గ్లాసు గ్లూకోజ్ అండి, సాయంత్రం ఏమో 1 కేజీ పాలకోవా అండి. ఇవన్నీ తింటే పుట్టేది బాలకృష్ణుడు కాదు, కుంభకర్ణుడు. ఊరుకోరా, మీ నాన్నగారిని పట్టుకుని అవేం మాటలు. చూడమ్మా, నువ్వు మాత్రం నా మాట నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోను. అలాగే అత్తయ్య. నా తల్లే నా తల్లే. ఒరేయ్, నువ్వు రారా. వస్తున్నాం. చూసావా శైలు, మా అమ్మ పిచ్చి ప్రేమ. ద్వేషించినా ప్రేమించినా ఇంతే విపరీతంగా ఉంటుంది. ఏదేమైనా ఈ రోజు నుంచి నువ్వు ఇంటి మహారాణి. నిజంగానా? అవును శైలు, ఈ ఇంటికి మా అమ్మకి మగబిడ్డతో ఉన్న అనుబంధం అలాంటిది. చిన్నప్పటి నుంచి జాతకాలు నమ్మే మా అమ్మ చనిపోయిన మా నాన్నే మళ్ళీ ఇంట్లో పుట్టబోతున్నాడని గుడ్డిగా నమ్మింది. ఆ నమ్మకంతోనే మా అన్న వదిలిని దూరం చేసుకుంది. ఇప్పుడు నీ పుణ్యమని మళ్ళీ అందరం ఒకటైతే అంతకంటే కావాల్సిందేముంది? చెప్పు తీసుకుని కొడతాను వెధవల్లారా. అమ్మా నేను చెప్పేది కాస్త నమ్ము. తాతయ్య అంజని కంటే డాక్టర్ స్కానింగ్ చాలా పవర్ఫుల్. అన్నయ్య చెప్పింది కరెక్ట్. వాళ్ళిద్దరు చెప్పేది కూడా నిజమే వదిన. స్కానింగ్ లో ఒక్క మగ పిల్లాడు అన్న విషయం మాత్రమే కాదు, బాబు రంగేమిటి, వెయిట్ ఏమిటి, ఆరోగ్యం ఎలాగుంటుంది అన్ని తెలుస్తాయి. ఏమిటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? బాలు, శైలజను అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ కా? శైలజ్కి ఏమైంది? శైలజకి ఏం కాలేదురా, ఒక్కసారి స్కానింగ్ చేయిద్దామని. స్కానింగ్ దేనికి? బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. అరే స్కానింగ్ లో అవన్నీ తెలియమ్మా. తెలియదని ఎవరు చెప్పారా నీకు? నాకు తెలుసు తెలీదు. నీకేం తెలియదు, అనుభవంతో మేం చెప్తున్నాం. అవును బాలు, కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ కూడా తెలుస్తుంది. ఆ? ఓకే, మీకు కావాల్సింది స్కానింగ్ రిపోర్టేగా. సాయంత్రానికల్లా మీ ముందు ఉంచుతాను. బాలు బాలు బాలు, నేను వస్తాను. ప్లీజ్, కడుపు మా ఆవిడికి, నీకు కాదు. ఇదిగోండి మీ రిపోర్టు. మీకు పుట్టబోయేది ఆడపిల్ల. ఆడపిల్ల కావాలంటే 25 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి. ఇంకోసారి టెస్ట్ చేసి చూడండి ప్లీజ్. మీటర్ మీద ఎక్స్ట్రా తీసుకోవడానికి ఏమైనా ఆటో రిక్షా అనుకున్నారా? స్కానింగ్ రిపోర్టు, ఇందులో ఏం తేడా ఉండదు. మీకు పుట్టబోయేది ఆడపిల్లే. ఏమండి? ఇదిగోమ్మా. ఏమండి? ఏంటమ్మా ఏమైంది? ఆడపిల్లంట. ఆడపిల్ల? రేయ్, దీనికి ఎంత బాధపడితే ఎలారా? ఒరేయ్, మా అమ్మ గురించి నీకు తెలిసిందేగా.
తన పిచ్చి నమ్మకాలు మూఢ విశ్వాసాలతో మా ఇద్దరు అన్నల్ని ఇంట్లోంచి బయటికి గంటేసింది. ఇప్పుడిప్పుడే కోడల మీద ప్రేమ చూపిస్తున్న మా అమ్మకి ఈ విషయం తెలిసిందంటే బాధపడకు శైలజ, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. రే, మీ ఇంట్లో ఎలాగో నీకు పుట్టేది మగపిల్లాడని అందరు నమ్ముతున్నారుగా, డెలివరీ వరకు నమ్మించరా? ఎలారా? ఈ స్కానింగ్ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే మా అన్నయ్యలు ఎక్స్రే కళ్ళతో ఇట్టే పసిగట్టేస్తారు. అయితే ఓ పని చేద్దాంరా, నా స్కానింగ్ రిపోర్ట్ నువ్వు తీసుకో. మాకు పుట్టేది ఎలాగో మగపిల్లాడని డాక్టర్స్ చెప్పారు కదా, అయితే రిపోర్ట్ మార్చరా. ఈ విషయం మీ అమ్మ అన్నయ్యలకి తెలియదు కాబట్టి డెలివరీ వరకు నమ్మించవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తావురా? 6 నెలల్లో ఎన్నో అద్భుతాలు జరగచ్చు. దేవుడి మీద భారం వేసి చూడండి, కొన్నాళ్ళైనా శైలజ మనశ్శాంతిగా ఉంటుంది. ఈ లోపల మీ అమ్మగారి మనసు మారచ్చు కూడా. ఏమో, నాకు నమ్మకం లేదు. కానీ ఇంతకంటే వేరే దారి కనపడడం లేదు. సరే కానివ్వండి. ఏమండి, నాకు భయంగా ఉంది. ఏం కంగారు పడదు, మేనేజ్ చేస్తాం. అచ్చం అంతా తాతయ్య తీరుగా వచ్చిందమ్మా మనవడి పోలిక. అంటారు ప్రతి ఒక్కరూ పసివాడిని చూడగా, దివి నుంచి తన పెనిమిటి దిగి వచ్చి నడిపించగా. కాబోయే నానమ్మ నయనాలను విరిసేను ఎన్నెన్ని హరివిల్లులో. సిరిమూవల చిరు సందడి ఎదలో పలికే మరుమల్లెల విరి చల్లులు సుధలే చిలికే. పసిపాపడు వస్తాడని కబురే తెలిసే, కను పాపకు తొలి వేకువ ఇప్పుడే విరిసే. చిన్నారి పొన్నారి కన్నయ్యే ఇంత పారాడే బంగారు వేళాయే. కోటి పున్నాల కళలున్న చంద్రయ్యే వచ్చి గుమ్మల్లో కొలువుండే వేళాయే. మెల్లిగానమ్మా, జాగ్రత్త. ఏయ్, దిగు దిగు దిగు. ఒరే నేను వస్తాను రా. అయ్యో అమ్మా, అది మిలిటరీ హాస్పిటల్ అమ్మా. అక్కడ పేషెంట్లకే అది చూడండి. కాదురా. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అయ్యో, మనకింత డబ్బు పెట్టుకుని దరిద్రంగా ఆ హాస్పిటల్ గా తీసుకెళ్లాల్సిన కర్మేం పట్టిందిరా? అమ్మా, అసలు ఆ హాస్పిటల్లో చేర్పించడమే క్షేమం. లేకపోతే పెద్ద తేడా జరిగిపోతుంది. ఏమవుతుందని? ఏమవుతుందా? అక్కడ డాక్టర్ జన్మాలరావు ఉన్నాడు. అసలే బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ డాక్టర్ అయితే కింద మీద పడి ఎట్లాగో మేనేజ్ చేస్తాడు. నాకంతా అయోమయంగా ఉంది. నాకు అయోమయం ఉంది. చూడు, డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డ క్షేమం అని చెప్పిన వెంటనే నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసేయాలి. అమ్మా, బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు నీకు చూపించాలి నాకు తెలీదు. అంతా నేను చూసుకుంటానుగా. ఆ. నువ్వు ఇక్కడే ఉండు. తప్పుకో అమ్మా, తప్పు. జాగ్రత్త. బండిది బండిది. రేయ్, జాగ్రత్తగా. నువ్వు ఇక్కడే ఉండమ్మా. డోంట్ వరీ, వస్తానమ్మా. నేను వెళ్తా. అబ్బా. ఏమండి, స్కానింగ్ తప్పయ్యే అవకాశమే లేదా? నాకెందుకో భయంగా ఉందండి. నిజంగా నాకు ఆడపిల్ల పుడితే మీ అమ్మ నన్ను మీ నుండి శాశ్వతంగా దూరం చేసేస్తుంది కదా. ఈ పరిస్థితిలో ఇలాంటి మాటలేమిటి శైల? ధైర్యంగా ఉండు. శైలజ్కి ఎలా ఉందిరా? ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. నాకేదో భయంగా ఉందిరా. రే, ఏం భయపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నానా కష్టాలు పడి అందరినీ తప్పించుకొని మిలిటరీ హాస్పిటల్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ముందు ఈ గండం గడిచి బయటపడితే అంతే చాలు నాయనా. తగ్గిపోతుందిలే తాతయ్య. నువ్వేంట్రా ఇక్కడ? శైలజకి కారులోని నొప్పులు మొదలైతే దగ్గరలో ఉంది కదా నీ హాస్పిటల్లో చేర్పించాను. అవును, మీరేమిటి ఇక్కడ? సడన్ గా ఒంట్లో బాగలేక అమ్మ మంచం ఎక్కిందిరా. పాప ఈ భూమి మీద అమ్మకి బియ్యం చెల్లిపోయాట, అందుకే ఇక్కడ చేర్పించాం. తమ్ముడు, నువ్వేమీ బాధపడకరా. అమ్మ ఆస్తంతా మన ముగ్గురికే. ఛీ! అవతల అమ్మ పాపం చావు బ్రతుకులో ఉంటే ఈ వెధవాగుడే ఉంటారా? పదండి. అమ్మకి ఎలా ఉందిరా? చాలా కష్టం అంటున్నారా? మీకు మగబిడ్డ పుట్టాడు.
థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అయిన వాళ్ళ కబురు పెట్టండి. పెట్టాం సార్. లాయర్ గారు ఈ పాటికి వచ్చేస్తుంటారు. అడేడే. అరే చిన్ని. మగబిడ్డ ఆ. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు నాయన. రా నాన్న. మంగమ్మ! మంగమ్మ! మంగమ్మ, చూడమ్మా, నీకు మనవడు పుట్టాడు. మన బాలుకి కొడుకు పుట్టాడమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ఇన్నాళ్ళు ఏ మనవడి కోసం నువ్వు కలవరించావో వాడే నిన్ను చూడ్డానికి వచ్చాడమ్మా. లేమ్మా, ఒక్కసారి వీడిని చూడమ్మా. చూడు, చూడమ్మా. చూడమ్మా. బాలుగారు, మీ ఆవిడ ప్రసవించింది ఆడపిల్ల. కంగ్రాట్స్ రా. అయ్యో